హాయ్ అల్లర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన జెండా ఎత్తేటోడు బద్మాస్ అయినా సరే మనం మాత్రం మహనీయున్నే చేయాలనుకుంటాం. అలాంటి బ్యాచ్కి ఈ వీడియో అంకితం. అప్పట్లో ఒక లేడీ కొరియోగ్రఫర్ తనపై లైంగికంగా వేధిస్తున్నారంటూ జానీ మాస్టర్పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అప్పట్లో ఒక సంచలనంగా మారింది. అంతేకాకుండా పోక్స్కో చట్టం కింద కేసు నమోదు చేసి జానీ మాస్టర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడే మొదలైంది అసలు కథ. జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అలాగే బహిరంగంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకున్న మన జన సైనికులు ఎలా అయినా సరే వాస్తవాలు తెలియకపోయినా నిజ నిర్ధారణ జరగకపోయినా సరే మా జానీ మాస్టర్ చాలా మంచివాడు, అతనికి ఎలా అయినా సరే సపోర్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టి పాపం ఆ అమ్మాయి తప్పు చేసిందా లేదా పక్కన పెడితే ఆరోపణలు ఆల్రెడీ చాలా కఠినమైనవి. ఎందుకంటే మానసికంగా ఒక అమ్మాయికి తన శీలం మీద తను చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎంత దిగజారిపోయి ఉంటుంది మానసికంగా అనేది మైండ్లో పెట్టుకోకుండా జానీ మాస్టర్ చాలా మంచివాడు, అతనిది ఏ తప్పు ఉండి ఉండదు. ఆ అమ్మాయి అతనితో అసభ్యంగా ప్రవర్తించి అతని దగ్గర డబ్బు కోసం అవకాశాల కోసం నచ్చినట్టు ప్రవర్తించి ఇప్పుడు సడన్గా ప్లేట్ మార్చి జానీ మాస్టర్ అత్యాచారం చేశారంటూ ఆరోపణలు చేస్తుందంటూ నిజ నిర్ధారణ లేకుండా ఒక ఆడపిల్లని అవమానించడం జరిగింది. సర్లే ఇదంతా మనకెందుకు, వాళ్ళు ఏదో చూసుకుంటారంటే ఇక్కడే అసలు ట్విస్ట్. అల్లు అర్జున్ గారిని ఏదో విధంగా ఇరికించాలి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసే కొంతమంది లత్కోర లంగగాళ్ళు దీని వెనక అల్లు అర్జున్ గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ షూటింగ్ టైంలోనే ఈ అమ్మాయి కేసు వేయడం జరిగింది కనుక అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్గా నిలిచి జానీ మాస్టర్ని ఏదో విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలని అతడు తప్పు చేయకపోయినా సరే ఆమెతోని కేసు వేయడం జరిగింది అంటూ కొంతమంది లంగాగాళ్ళు లత్కోరగాళ్ళు అల్లు అర్జున్ మీద పడి ఏడ్చే లవంగంగాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి బురద జల్లే ప్రయత్నం చేశారు. కొంతమంది తుప్పాస్కల్ అయితే మరీ దారుణంగా ప్రవర్తించారు. అల్లు అర్జున్ గారిని అలాగే జానీ మాస్టర్ని కంపేర్ చేస్తూ జానీ మాస్టర్ పై కేసు పడినప్పుడు నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయింది కదా, అదేవిధంగా రేవతి కేసులో అల్లు అర్జున్ గారు ఇన్వాల్వ్ అయి ఉండటం వలన అతని నేషనల్ అవార్డు కూడా క్యాన్సిల్ చేయాలి అంటూ కొంతమంది పోస్టులు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, అల్లు అర్జున్ గారికి జానీ మాస్టర్ కి కంపారిజన్ ఏంట్రా? ఒక ఆడపిల్లని అత్యాచారం చేశారంటూ వచ్చిన ఆరోపణలకి అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే ఒక యాక్సిడెంట్ని నువ్వు కంపేర్ చేస్తూ రెండూ ఒకటే, అతనికి క్యాన్సిల్ అయినప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా క్యాన్సిల్ చేయాలంటూ నువ్వు మాట్లాడుతున్నావే, నీలాంటి గుజ్జులేని గజ్జిగలికి ఎలా సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చెప్పే కంపారిజన్ ఎలా ఉందంటే మార్నింగ్ ఇడ్లీతో తినే చట్నీకి సాయంత్రం వెళ్ళే బాత్రూమ్కి ఎంత తేడా కనిపిస్తుందో ఈ కేసులో కూడా అంత తేడా కనిపిస్తుంది. దయచేసి రెండు కంపేర్ చేయొద్దు. ఇంకా అల్లు అర్జున్ గారి మీద వేసే బురద పైన దీనిపైన అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా వెనక అల్లు అర్జున్ గారు లేరు, నా కుటుంబ సభ్యులు ఉన్న ధైర్యంతోనే నేను ముందుకెళ్లడం జరిగింది. నేను మానసికంగా ఎంతో కృంగిపోయా, నాకు వచ్చిన బాధని ఏ ఆడపిల్లకి రాకూడదని నేను ఈ విధంగా ధైర్యంగా అతని పైన కంప్లైంట్ చేయడం జరిగింది. అతడి నేషనల్ అవార్డు క్యాన్సిల్ అవుతుందని తెలిసి చాలా మంది నాకు డబ్బులు ఇచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్పారు. కానీ నేను ఎవరికి భయపడలేదు, డబ్బుకి అస్సలే లొంగలేదు. కొంతమంది చంపేస్తానని బెదిరించడం కూడా జరిగింది, కానీ వాటిపైన నేను ఎలాంటి ప్రతిస్పందన చేయలేదు. ఈ కేసుకి అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ అమ్మాయి క్లారిటీ ఇవ్వడం జరిగింది. భయ్య వాస్తవాలు తెలియకుండా వాగే లత్కోర్గాలకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. జై అల్లు అర్జున్, జై బన్నీ, జై ఐకాన్ స్టార్.